స్వాతి, ఈసారేంటి మామిడికాయలతో ఏం చేస్తున్నారు? ఈసారా ప్రతిసారి లాగానే ఈసారి కూడా బెల్లం ఆవకాయ పెడదామని. అయితే ప్రతిసారి 5 నుంచి 10 కాయలు పెడతాము. ఈసారి ఒక 20 కాయలకి పెడదామని. అంటే ఏంటి కొలతలు ఎలా ఉంటాయి? ఇవన్నీ ఏం ఎలా చేసుకోవాలి? ఈ ఆవకాయకి మామూలు ఆవకాయ లాగే కానీ బెల్లం ఎక్కువ పడుతుంది. అంటే 4 గిన్నెల ముక్కలకి 1 గిన్నె కారం, ఒక ముప్పావు గిన్నె ఆవపిండి, సగం ఉప్పు, అది కాకుండా అడిషనల్గా పొడి కొట్టిన బెల్లం. బెల్లం నిండుగా పొయ్యాలి. అంటే ఎన్ని గిన్నెల బెల్లం అది? అంటే మనకి ముక్కలు బట్టి 4 గిన్నెల ముక్కలకి 1 గిన్నె బెల్లం పడుతుంది. సో ఇప్పుడు మీరు మొత్తం ఎంత, ఇది ఒక 5 kgs ఇదా? అందాజాగా అంతే అయ్యి ఉంటుంది. అంటే మనం తీసుకున్న కాయ పెద్దది, సో అందుకని ముక్కలు ఎక్కువగానే వచ్చాయి. ఈ కాయ ఏంటి, పుల్లగా ఉండొచ్చా లేకపోతే తీయగా ఉండొచ్చా? తీయగా అన్ ఉండాలా? మామూలు ఆవకాయ ఉన్నంత పులుపు అక్కర్లేదు. కొంచెం తీపికాయ అయినా పర్వాలేదు. ఎందుకంటే ఇది బెల్లంతో చేస్తాం కాబట్టి తీయగా ఉన్నా బాగానే ఉంటుంది కాయ. సో దీంట్లో నూనె? నూనె వేస్తాం కానీ ఎక్కువగా వేయం. జస్ట్ ముక్కలు కలిసేలాగే వేస్తాము. ఎందుకంటే నూనె వాసన వస్తుంది. మనం పాకంతోటే మొత్తం కరిగి ఆవకాయ తయారవుతుంది. అంటే పాకం అంటే మీరు పాకం పడతారా లేకపోతే ఏంటి అసలు? పాకం పట్టడం అంటూ ఏమి ఉండదండి. రోజు ఎండకి పెట్టాలి. ఎండకి పెట్టి సాయంత్రం తీసుకురావాలి. కనీసం ఒక 10 రోజులు పడుతుంది. సో ఈ ముక్కలు కలపటానికి ఏంటి, నూనె కొంచెం వేసుకుని అది ముక్కకి కారం పట్టేట్టు చేసుకోవాలా? బెల్లం? అంతే, కొంచెమే నూనె, జస్ట్ ముక్కలు కలిపేలాగా. మిగతాదంతాను బెల్లం కరిగి అది కలిసిపోతుంది, గ్రేవీ లాగా అవుతుంది. అంటే బెల్లం కరగటం అంటే? ఎండకి పెట్టాలి. రోజు ఎండకి పెట్టి మళ్ళీ సాయంత్రం పూట చల్లబడ్డాక తీసుకొచ్చేయాలి. సో ఇది ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులు ఇలా చేయాలి? రోజు మనం కలిపి చూస్తుంటే తెలిసిపోతుంది. కన్సిస్టెన్సీ గట్టి పడుతుంది. అంటే కలర్ కూడా మారుతుందేమైనా? కొంచెం డార్క్ కలర్ అయ్యి పాకం పట్టినట్టు గట్టిగా అవుతుంది. సో ఇదంటే ఎవ్రీ డే, అంటే ఒక 5 times పెట్టామంటే 5 times పొద్దున పెట్టడం కలపటం ఉండాలా? అవును, దాన్ని బట్టి మనకి ఇంకా ఎన్ని రోజులు పెట్టాలో తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మొత్తం మీరు ఎన్ని రోజులు పెట్టారు ఇక్కడ? మేము 10 రోజులు పెట్టాం. ఈ 10 రోజులు పెట్టి ఇదంతా చేసి ఆ దేంట్లో తర్వాత తినడానికి? జాడీకి ఎత్తేస్తాం. ఇది రైస్ లోను బాగుంటుంది, కానీ ముఖ్యంగా దోశలు ఇడ్లీలకి చాలా బాగుంటుంది. చాలా బాగా చెప్పారు స్వాతి, థ్యాంక్ యూ.